హాయ్ అండి. ఈ వీడియోలోనైతే చాలా యూస్‌ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఒకవేళ ఛానల్‌కెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చిన కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్‌ని కనుక మీరు రెగ్యులర్‌గా ఫాలో అయ్యారు అనుకోండి, మంచి మంచి టిప్స్ అనేది మీరు షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. అందులో కూడా మీకు మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇన్‌స్టాగ్రామ్ @టిప్స్ అనేది ఉంటుంది. వెంటనే ఫాలో చేయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి టిప్స్ వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు. మన ఫస్ట్ టిప్ అండి, అందరి ఇళ్ళలో కూడా కామన్గా నిమ్మకాయలను అయితే వాడుతూ ఉంటారు. మనం మార్కెట్ నుండి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ నిమ్మకాయలు తెచ్చుకున్నాము అనుకోండి, మనం అలానే కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే అవి తొందరగా కుళ్ళిపోతాయి, పాడైపోతాయి. అలా పాడవకుండా మనకి ఎక్కువ రోజులు అంటే మినిమం ఒక 2-3 నెలల వరకైనా సరే నిమ్మకాయలు ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనకి న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏదైనా తీసుకోండి, పర్లేదు. నేనైతే న్యూస్ పేపర్ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక్కొక్క నిమ్మకాయని మొత్తం కూడా ఇప్పుడు న్యూస్ పేపర్లో పెట్టి చుట్టుకోవాలి. మొత్తం కవర్ అయ్యేలాగా చుట్టుకొని ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో ఈ నిమ్మకాయలన్నిటిని పెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టామో అనుకోండి, మినిమం మనకి 2-3 నెలల వరకు నిమ్మకాయలు అయితే పాడవకుండా ఉంటాయి. ఒకవేళ ఎప్పుడైనా కావాలి తీసి వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక 10 మినిట్స్ ముందు తీసి వాటర్లో వేసి కనుక వాడుకున్నాము అనుకోండి, నిమ్మరసం అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇలా చేయడం వల్ల చాలా రోజుల వరకు నిమ్మకాయలు కుళ్ళిపోకుండా పాడవకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది. నార్మల్గా అందరి ఇళ్ళలో కూడా ఇలా గోధుమ పిండిని బియ్య పిండిని అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. గోధుమ పిండిని చపాతీ చేయడానికి, బియ్య పిండిని మనం ఇంట్లో ఏదైనా స్నాక్స్ చేసుకోవడానికి అయితే వాడుతూ ఉంటాం కదా. మనం రెండు కూడా ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటూ ఉంటాము. మనకి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ పిండ్లు అనేది తొందరగా పురుగు వస్తాయి. అలా పురుగు పట్టకుండా మనకి ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి, మనం కావాలైనప్పుడు వెంటనే తీసి వాడుకునేలాగా ఉండాలి అంటే ఈ టిప్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక టిష్యూ పేపర్ తీసుకొని రా సాల్ట్ ఉంటుంది కదా, గల్లుప్పు, ఆ గల్లుప్పు అనేది కొంచెం అందులో వేసి మనం మూటలా చుట్టుకొని మనం ఆ పిండి మధ్యలో కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పిండి అనేది పురుగు పట్టకుండా ఉంటుంది. మన క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ టిష్యూ పేపర్స్ అనేది 2-3 ఇలా చుట్టుకొని అందులో కనుక వేసుకున్నాం అనుకోండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు. బయట పెట్టినా సరే ఇలా చేయడం వల్ల మనకి పురుగు పట్టకుండా చాలా రోజుల వరకు పిండ్లు అయితే ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇంట్లో సడన్గా డోర్ వేసేసుకుంటారు. బయట కనుక పెట్టుకున్నారు అనుకోండి, మనం తీయడం చాలా ప్రాబ్లం అవుతుంది. అలా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇలా డోర్ పైన ఒక టవల్ కనుక వేసి పెట్టాము అనుకోండి, వాళ్ళు ఆడుకునేటప్పుడు డోర్ని లాగినా సరే ఆ డోర్ అనేది పట్టకుండా ఉంటుంది. సో వాళ్ళు ఒకవేళ రూమ్లో ఆడుకుంటూ ఉన్న సడన్గా డోర్ అనేది వేసుకోలేరు. ఇలా టవల్ కానీ లేదు అనే డోర్ పైన నాప్కిన్ కానీ ఏదన్నా ఒకటి వేసి ఉంచాము అనుకోండి, వాళ్ళు డోర్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉండదు. నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా అందరూ కూడా బిర్యానీకి కానీ బగారా రైస్ చేయడానికి ఇలా బాస్మతి రైస్ని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. మనం బాస్మతి రైస్ అనేది కొన్ని డేస్ ఉన్న తర్వాత బయట పెడితే పురుగు అనేది పట్టేస్తాయి. ఒకవేళ పురుగు అనేది పట్టకుండా ఉండాలి అంటే అందులో ఒక 2-3 బిర్యానీ ఆకులు వేసి గాలి తగలకుండా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ కనుక వేసి పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా సరే ఈ బాస్మతి రైస్ అనేది పురుగు పట్టకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, కూరగాయల్లో మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండేది అంటే దోసకాయ. ఎందుకంటే ఇది మినిమం మనం తెచ్చుకున్న తర్వాత 2-3 మంత్స్ వరకైనా సరే గట్టిగానే ఉంటాయి. ఒకవేళ మనకి కొంచెం మెత్తపడుతున్నాయి అనిపించినప్పుడు ఇలా చేయండి. ఒక న్యూస్ పేపర్ తీసుకొని అందులో మొత్తం కూడా కవర్ చేసుకోవాలి. తర్వాత కవర్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మినిమం 2-3 నెలల వరకు అయితే దోసకాయలు అనేది పాడవవు, మెత్తపడకుండా చాలా గట్టిగానైతే ఉంటాయి. ఎప్పుడైనా తీసి వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక 15 మినిట్స్ ముందు తీసి వాటర్లో వేసి వాడుకున్నాము అనుకోండి, దోసకాయ అనేది చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా మనం ఇంట్లో ఇడ్లీకి కానీ దోశకి కానీ కామన్గా మినపగుండును అయితే వాడుతూ ఉంటాం కదా. మినపప్పు కానీ మినపగుండు కానీ పురుగు పట్టకుండా ఉండాలి అంటే అందులో కొంచెం రా సాల్ట్ గల్లుప్పు ఉంటుంది కదా, అది వేసి కనుక మూత పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే మినపగుండు అనేది పురుగు పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా మన ఇంట్లో ఇలా ఎండు కొబ్బరి ఏదైనా పూజలకి కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా ఎండు కొబ్బరిని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. మనకి కొన్ని డేస్ తర్వాత అవి కలర్ అనేది చేంజ్ అయ్యి నల్లబడతాయి. అలాగే ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది. అలా స్మెల్ రాకుండా నల్లబడకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో షుగర్ బాక్స్ ఉంటుంది కదా, చక్కెర, ఆ బాక్స్లో వేసి కనుక ఈ కొబ్బరిని పెట్టి మూత పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే కలర్ అనేది చేంజ్ అవ్వవు, అలాగే స్మెల్ అనేది రాకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి.
నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా మనము చాలామంది ఇళ్ళలో రెగ్యులర్గా ఆలు కర్రీ తింటారు. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ లావ్ అవ్వాలి, వెయిట్ పెరగాలి అనుకునే వాళ్ళు ఈ ఆలునైతే రెగ్యులర్గా తీసుకుంటారు కదా. మనం ఒకేసారి కేజీ, హాఫ్ కేజీ అలా తెచ్చుకున్నప్పుడు కొన్నిసార్లు మొలకలు వస్తాయి, కలర్ అనేది చేంజ్ అవుతాయి. అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే అందులో ఒక 2-3 ఎల్లిగడ్డలు వేసి పెడితే మనకి చాలా రోజుల వరకు గట్టిగానే ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా మనం సొరకాయ అనేది మార్కెట్ నుండి తెచ్చుకున్నప్పుడు పెద్ద సొరకాయనైతే ఇలా సగం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. అలా కట్ చేసి పెట్టడం వల్ల అది కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలా కలర్ అనేది మారకుండా ఉండాలి అంటే ఇలా ఒక సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, ఆ సిల్వర్ ఫాయిల్తో ఇలా మొత్తం కవర్ చేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే సొరకాయ అనేది పాడవకుండా ఉంటుంది. అలాగే మనం కట్ చేసిన ప్లేస్లో కలర్ అనేది కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, మనం ఏంటంటే చాలామంది పిల్లలకి రెగ్యులర్గా యాపిల్ అయితే తినిపిస్తూ ఉంటారు కదా. మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత నార్మల్ వాటర్తో కడిగి కనుక తిన్నాము అనుకోండి, దానిపైన తొందరగా పండడానికి, ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండడానికి మార్కెట్లో డిఫరెంట్ కెమికల్స్ అనేది అప్లై చేస్తారు. సో దానివల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనం తీసుకొచ్చిన తర్వాత తప్పకుండా ఇలా బౌల్లో కొంచెం గోరువెచ్చని వాటర్లో కొంచెం సాల్ట్ అనేది వేసి ఒక 10 to 15 minutes అలానే వదిలేయాలి. వదిలేసి తర్వాత నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసామనుకోండి, దానిపైన ఉండే కెమికల్స్, పెస్టిసైడ్స్ అన్నీ పోతాయి, చాలా నీట్గా అవుతాయి. నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా మనం ఇంట్లో హ్యాండ్ వాష్ కానీ, బాడీ లోషన్ కానీ ఇలా డైరెక్ట్గా యూస్ చేసాము అనుకోండి, చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, అది డైరెక్ట్గా ఒత్తడం వల్ల చాలా లోషన్ అనేది వేస్ట్ అయిపోతుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలా కనుక ఒక రబ్బర్ వేసి కనుక పెట్టారు అనుకోండి, వాళ్ళు ఎంత ప్రెస్ చేసినా సరే కొంచెం క్వాంటిటీ మాత్రమే వస్తుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా కొంచెం మాత్రమే వస్తుంది. మనకి లోషన్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా మనం అప్పడాలు కానీ, వడియాలు కానీ మనం ఒకేసారి ఇలా తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, అవి కొన్ని డేస్ వాడిన తర్వాత, అంటే కొన్ని రోజులు ఆగిపోయిన తర్వాత అవి ముక్క వాసన, ఒక రకమైన స్మెల్ అనేది వస్తాయి. అలాగే కొంచెం మెత్తబడతాయి. అలా మెత్తబడకుండా, స్మెల్ రాకుండా ఉండాలి అంటే అందులో కొన్ని మెంతులు వేసి కనుక మనం గట్టిగా మూట కట్టి పెట్టినా సరే, బాక్స్లో వేసి పెట్టినా కానీ స్మెల్ అనేది రావు, చాలా గట్టిగానైతే ఉంటాయి. మనం ఎప్పుడు కావాలి అనుకున్నా కూడా జస్ట్ మనం తీసి మళ్ళీ అలానే ప్యాక్ చేసి కనుక పెట్టాము అనుకోండి, మనకి సంవత్సరం ఉన్నా సరే ఈ అప్పడాలు కానీ, వడియాలు కానీ స్మెల్ అనేది రాకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనం ఊరు వెళ్ళినప్పుడు కానీ, పాలు వేడి చేయడం మర్చిపోయినప్పుడు కానీ, పాలు అనేది నెక్స్ట్ టైం మళ్ళీ వేడి చేయాలి అనుకున్నప్పుడు విరుగుతాయి అన్న డౌట్ అయితే ఉంటుంది కదా. అలాంటప్పుడు మనకి వేడి చేయడానికి ముందు అందులో ఒక 2-3 చుక్కలు కొబ్బరి నూనె వేసి హీట్ చేయండి. సో దానివల్ల మనకి పాలు అనేది విరగకుండా ఉంటాయి. అందులో కొబ్బరి నూనె అనేది యాడ్ చేయడం వల్ల పాలు అనేది మనకి 2-3 రోజులు వేడి చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పాలు అనేది విరిగిపోకుండా ఉంటాయి. ఒకవేళ మనకి ఎప్పుడైనా సరే డౌట్ ఉంది అనిపించినా సరే ఒక్క 2 చుక్కలు వేసి కనుక వెయిట్ చేయండి, మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా. నేనైతే అంటే ఒక రోజు ముందు వెయిట్ చేశాను, మర్చిపోయి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తీసి వెయిట్ చేద్దాము అనుకుంటే ఇరిగిపోతాయి అన్న డౌట్ ఉండి ఇలా ఒక 2 చుక్కలు వేసి హీట్ చేస్తున్నాను. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది, పాలు అనేది విరిగిపోకుండా చాలా మంచిగా మరుగుతున్నాయి. ఎప్పుడైనా సరే వేడి చేయడం మర్చిపోయినప్పుడు ఒక 2-3 days అయినా సరే ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం బొద్దింకలు. ఈ బొద్దింకలు అనేది కిచెన్లో విపరీతంగా తిరుగుతుంటాయి. ఎందుకంటే కిచెన్లో ఆయిల్ జిడ్డు, ఆయిల్ మరకల వల్ల అవి తొందరగా వచ్చేస్తాయి. మనకి ఇంట్లో బొద్దింకలు రాకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే కిరసన్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ కిరసన్ ఆయిల్ని కొంచెం డిస్పో గ్లాస్లో తీసుకోవాలి. అలాగే ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ అనేది తీసుకోవాలి. ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, ఆ స్ప్రే బాటిల్లో వేసి మనము ఎక్కడైతే బొద్దింకలు తిరుగుతాయో అక్కడ నైట్ కనుక స్ప్రే చేసి పడుకున్నాము అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు బొద్దింకలు అనేది ఒక్కటి కూడా బయట కనిపించదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అంతా క్లీన్ చేసుకొని సేమ్ రొటీన్గా నైట్ పడుకునే ముందు ఇలా సింక్లో కానీ, వాష్ బేసిన్ దగ్గర కానీ ఇలా స్ప్రే చేసి పడుకున్నాం అనుకోండి, మనకు ఒక్క బొద్దింక కూడా తిరగదు. కొన్ని డేస్ తర్వాత అసలు బొద్దింకలు అనేది బయట కనిపించకుండా ఉంటాయి. ఈ స్ప్రేని అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ కిరసన్ ఆయిల్ అనేది మనకి బయట ఆయిల్ షాప్స్లో దొరుకుతుంది. సో దాన్ని ఇలా తెచ్చి ఒకసారి స్ప్రే బాటిల్లో వేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకి 1 week or 10 days వరకు వస్తుంది. దాన్ని రోజు నైట్ పడుకునే ముందు స్ప్రే చేసుకుంటే మనకి బొద్దింకలు అనేది కౌంటర్ టాప్ పైన కానీ, కిచెన్లో కానీ, సింక్లో కానీ అన్నెసెసరీగానైతే తిరగకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నార్మల్గా మన ఇంట్లో జిడ్డు పట్టిన, పాత పడిపోయిన స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా. నార్మల్గా మా ఇంట్లోనైతే ఇలా ఎప్పుడో పెట్టిన స్విచ్ బోర్డ్ అయితే ఉంది. సో ఆ స్విచ్ బోర్డ్కి చాలా మట్టి అనేది ఉంది. దాన్ని నేను ఈజీగా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. మనం ఇంట్లో యూస్ అయిన కోల్గేట్ టూత్పేస్ట్లు ఉంటాయి కదా, ఆ టూత్పేస్ట్ అనేది మొత్తం కూడా ఈ స్విచ్ బోర్డ్కి అప్లై చేయాలి. వీడియోలో కనిపిస్తుంది కదా, సేమ్ అలానే అప్లై చేసి ఒక 10 to 15 minutes అలానే వదిలేయాలి. తర్వాత మనకి ఇక్కడ
ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ కాటన్ క్లాత్తో గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, దానిపైన ఉండే మట్టి డస్ట్ అంతా కూడా పోతుంది, చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలా క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మెయిన్ ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకోండి, సేఫ్ సైడ్లో ఉంటుంది. మీకు క్లీన్ చేసిన పార్ట్ ఎలా ఉంది, చేయని పార్ట్ ఎలా ఉంది అని మీకు క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో. ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా మనం చామంతి పూలు అనేది మనం పూజ కోసం రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. మనం ఇలా ఒకేసారి 1/2 kg కానీ 1/2 kg కానీ తెచ్చుకున్నాము అనుకోండి, మినిమం ఒక 15 days ఆర్ 1 month వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఒక బాక్స్, ఎంటీ బాక్స్ అంటే కొంచెం పెద్ద బాక్సే తీసుకోవాలి. అంటే మన సైజు, పూల సైజు కాకుండా కొంచెం పెద్దగా ఉండేలాగానే తీసుకోవాలి. అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకోవాలి. తర్వాత ఇందులో మంచిగా ఉన్న పూలని మాత్రమే సపరేట్ చేసుకోవాలి. అంటే కొంచెం వాడిపోయినా, రిక్కలు సరిగ్గా లేకపోయినా, ఇలా కొంచెం కుళ్ళిపోయినట్టు పూలు ఉన్నా సరే తీసుకున్నాము అనుకోండి, వాటి వల్ల వేరే పూలు అనేది తొందరగా పాడైపోతాయి. అందుకే ఎప్పుడైనా సరే రిక్కలు లేకుండా నార్మల్గా మంచిగా ముద్దగా ఉన్న పూలను మాత్రమే తీసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా ఒక బాక్స్లో వేసుకొని మధ్య మధ్యలో చిన్న న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ చిన్న చిన్న ముక్కల్ని ఇలా పూల మధ్యలో కనుక పెట్టి మనం మూత కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పూలు అనేది వాడిపోకుండా మనం తీసుకొచ్చినప్పుడు ఎలానైతే ఫ్రెష్గా ఉంటాయో సేమ్ అంతే ఫ్రెష్గా ఉంటాయి. ఈ న్యూస్ పేపర్స్ అనేది ఒకవేళ అందులో ఏదైనా తడి ఉన్నా సరే, తేమ ఉన్నా సరే, ఈ న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది. సో దానివల్ల మనకి పూలు అనేది ఎక్కువ డేస్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎప్పుడైనా సరే మీరు ఎక్కువ క్వాంటిటీ పూలను తెచ్చుకున్నప్పుడు ఇలానైతే స్టోర్ చేసుకోండి, చాలా రోజుల వరకు పూలు అయితే ఫ్రెష్గానైతే ఉంటాయి. ఇలానే గులాబీ పూలైనా సరే, చామంతి పూలైనా సరే ఇలానే స్టోర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ అండి, వింటర్లో అందరూ కూడా ఫుడ్ ఐటమ్స్ అనేది వేడిగా ఉండడానికి ఇలాంటి హాట్ బాక్సులను అయితే వాడుతూ ఉంటారు కదా. ఇలాంటి హాట్ బాక్సులు అనేది మనం అందులో వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ అన్నీ పెడుతూ ఉంటాము. కొన్ని డేస్ వాడిన తర్వాత ఆ స్మెల్ అనేది వాటికి పట్టేస్తుంది. వేరే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టినా కూడా ఒక రకమైన స్మెల్ వస్తాయి. ఆ స్మెల్ అనేది పోవాలి అంటే ఇలా ఒక అగ్గిపుల్లను తీసుకొని ఆ మంట పోయిన తర్వాత పొగ అనేది వస్తుంది కదా, ఆ పొగ అందులోకి వచ్చేలాగా పెట్టేసి ఒక 2 minutes అలానే ఉంచాము అనుకోండి, ఆ స్మెల్కి ఆ పొగ ఏదైతే స్ప్రెడ్ అవుతుంది కదా, దానివల్ల అందులో ఉండే స్మెల్ అంతా పోతుంది. ఒకసారి తీసి మనం విమ్ సోప్తో కనుక వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్నాము అనుకోండి, మనకి స్మెల్ అంతా పోయి హాట్ బాక్స్ అనేది చాలా నీట్గా అవుతుంది. నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా మనము వాటర్ బాటిల్స్, స్టీల్ వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్కోస్ కానీ మనం ఏదైనా జర్నీలో వాడుతూ ఉంటాము. వన్స్ మనం జర్నీ అయిపోయి ఇంటికి రాగానే వాటిని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. మనకు అలా క్లీన్ చేసిన తర్వాత కూడా కొన్ని డేస్ అయిన తర్వాత మళ్ళీ వాడుకోవాలి అనుకున్నప్పుడు అందులో ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనమే అందులో స్టోర్ చేసి పెట్టేటప్పుడు ఒక లవంగాలు, ఒక యాలకు ఉంటుంది కదా, లవంగాలు యాలక్కాయలు వేసి కనుక పెట్టాము అనుకోండి, మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. నెక్స్ట్ టైం తీసి వాడుకోవాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా వాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా పాలు కానీ పెరుగు కానీ చాలామందికి ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ ఐటమ్స్ అనేది చాలామంది తినడానికి ఇష్టపడరు. మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోతే పెరుగు అయితే పులుపు వచ్చేస్తుంది, పాలైతే విరిగిపోతాయి. ఒకవేళ అలా పెట్టకుండా మనకి బయట ఉన్నా సరే టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ పాల గిన్నె, పెరుగు గిన్నె అందులో కనుక పెట్టాము అనుకోండి, మనకి 1 or 2 days ఉన్నా సరే పాలు అనేది విరిగిపోకుండా ఉంటాయి, పెరుగు అనేది టేస్ట్ మారకుండా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెడితే ఎలాంటి టేస్ట్ ఉంటుందో సేమ్ బయట పెట్టినా అలానే ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, మనం ఇంట్లో రెగ్యులర్గా కూడా బౌల్స్ క్లీన్ చేయడానికి ఇలా స్టీల్ స్క్రబ్బర్స్, గ్రీన్ స్క్రబ్బర్స్ అయితే వాడుతూ ఉంటాము. మనం వన్స్ బౌల్స్ నైట్ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత నార్మల్గా వాటర్తో క్లీన్ చేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టడం వల్ల అందులో బ్యాక్టీరియా, ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మనం అదే స్క్రబ్బర్స్తో బౌల్స్ అనేది క్లీన్ చేస్తూ ఉంటాము. దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా కాకుండా మనం ఎవ్రీ 1 week ఒకసారి నేను చెప్పిన విధంగా క్లీన్ చేసుకోండి, మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది రావు. ఒక బౌల్లో కొంచెం హాట్ వాటర్ని తీసుకోవాలి. హాట్ వాటర్ని తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా, కొంచెం లెమన్, అలాగే కొంచెం సాల్ట్, ఈ మూడింటిని వేసుకొని మనం ఈ స్క్రబ్బర్స్ అందులో వేసి నైట్ మొత్తం ఉంచి మార్నింగ్ కనుక తీసాము అనుకోండి, అందులో ఉండే ఫుడ్ పార్టికల్స్ కానీ ఏదైనా బ్యాక్టీరియా, ఫంగస్ అన్నీ కూడా చనిపోతాయి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మనం క్లీన్ చేసే ముందు జస్ట్గా వాటర్తో క్లీన్ చేసి మనం స్క్రబ్బర్ని కనుక యూస్ చేసుకున్నాము అనుకోండి, మనకి స్క్రబ్బర్లో ఉండే డస్ట్ అంతా కూడా పోతుంది. సో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండవు. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. నార్మల్గా నైట్ పడుకునే ముందు ఇలానైతే చేసి పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ స్క్రబ్బర్ వాటర్లో నుండి తీసిన తర్వాత అందులో ఉండే డస్ట్ అంతా కూడా కిందికి అనేది ఫామ్ అయిపోతుంది. ఒకసారి వాటర్తో కనుక క్లీన్ చేసి మనం బౌల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి. తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికైతే ట్రై చేస్తాను.
నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా మనం ఇంట్లో వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు ఇలా వెజిటేబుల్స్ నుండి వచ్చిన వేస్ట్ అంతా కూడా మనం ఎత్తి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. ఆనియన్ కానీ లేదు అంటే ఆలు కానీ క్యారెట్ కానీ ఇలా పీల్ చేసిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా ఇప్పటి నుండి ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇలా అంతా ఒక బౌల్లోకి వేసుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకోవాలి. అలానే దాన్ని ఒక 1 or 2 hours పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 hours తర్వాత ఆ పక్కన ఆ డస్ట్ అంతా ఉంటుంది కదా, దాన్ని గట్టిగా పిండేసి పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసి మనం అందులో కొంచెం పసుపు వేసి కనుక మనం ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా, ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటికి కనుక ఈ వాటర్ని వేసాము అనుకోండి చాలా మంచిగా ఎదుగుతాయి. సో దానివల్ల మనకి మొక్కల్లో చీడ పట్టడం పురుగు పట్టడం అలాంటిది అయితే రాదు. ఇంట్లో మొక్కలు అనేది ఎలాంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ వేయకుండా ఇలా న్యాచురల్గా కనుక ట్రై చేశారనుకోండి మొక్కలు అనేది చాలా మంచిగా ఎదుగుతాయి. మెయిన్గా కరివేపాకు చెట్టు ఓమ చెట్టు ఉంటుంది కదా, వాటికి ఈ వాటర్ వేయడం వల్ల చాలా తొందరగా ఎదుగుతాయి. పసుపు అనేది ఒక యాంటీబయాటిక్గా ఒక పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది. ఈ రెండింటి మిక్స్డ్ వల్ల మనకి ఎలాంటి పెస్టిసైడ్స్ వేయాల్సిన అవసరం లేకుండానే చెట్లు అనేది చాలా మంచిగా ఎదుగుతాయి. నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా మనం ఏదైనా మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ పట్టు శారీ బ్లౌజెస్ కానీ మనం ఎక్కువ రోజులని తీయకుండా పట్టు శారీస్ అయితే ఎప్పుడూ అకేషన్స్ అప్పుడు ఫంక్షన్స్ అప్పుడు మాత్రమే కట్టుకుంటూ ఉంటాం కదా. ఇలా బ్లౌజెస్కి మనకి ఏదైతే బటన్స్ ఉంటాయి కదా, ఆ బటన్స్ అనేది కొన్ని ఎక్కువ డేస్ తీసి వాడలేదు అనుకోండి జంగ్ అనేది వచ్చేస్తాయి. సో దానివల్ల మనం శారీలో పెట్టి ఫోల్డ్ చేయడం వల్ల శారీకి కూడా అన్ని మరకలు అయిపోతాయి. అలా జంగ్ అనేది రాకుండా ఉండాలి అంటే దానిపైన ఒక ప్లాస్టర్ అనేది వేసి మనం బ్లౌజ్ ఫోల్డ్ చేసి మనం శారీలో కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే బ్లౌజ్ అనేది అక్కడ బటన్స్ అనేది మనకి జంగు రాకుండా ఉంటాయి. సో దానివల్ల బ్లౌజ్ కానీ శారీ కానీ పాడవకుండానైతే ఉంటుంది. ఇంకా వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా వాడుకుంటారు. సో మీకు కనుక కంటెంట్ నచ్చింది అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి.